ప్రస్తుతానికి కొదురుపాక బ్రిడ్జ్ మీద ఉన్నాము. మనకి ఇక్కడ నుంచి వెళ్ళి దత్తాత్రేయుని కనిపిస్తుంది గుడి. ఈ కనిపించే ప్లేస్ వచ్చేసి దత్తాత్రేయ టెంపుల్. అంటే మీకు మొత్తం జాలీలు కట్టారు ఇక్కడ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్. యూర్ వాచింగ్ వరప్రసాద్ ఛానల్. సో మా అన్నయ్య సత్యనారాయణ ఉన్నారు నాతో పాటు. సో మేమైతే ఈరోజు అనుకోకుండా యాక్చువల్గా ఇటు దత్తాత్రేయ టెంపుల్కి వస్తున్నాము. మన కరీంనగర్లో ప్రపంచంలో మొదటి టెంపుల్ అన్నమాట ఇది. అంటే ఇది రాహుకేతు అంటారు కదా, మనకి దత్తాత్రేయుడు రెండు సగం పాము అవతారం ఉంటుంది, సగం వచ్చేసి దత్తాత్రేయ అవతారంతో. సో మీ వాళ్ళ దర్శనం చేసుకుని వెళ్తున్నాము. ఆడ గుడి ఎలా ఉంది ఏంటి అనేది చూపెడతాము. సో చాలా ఫేమస్ టెంపుల్, చాలా మంది తెలియదు. మనకి కొదురుపాక డ్యామ్ ఇది ఏదైతే కట్టారో మానవాడల బ్రిడ్జ్ కట్టారో దానివల్ల ఏంటంటే టెంపుల్ మునిగిపోయింది. సో వాటర్ తగ్గింది, చూడడానికి వెళ్తున్నాము. ఎవరైనా ఈ గుడికి రావాలనుకుంటే రావచ్చు. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటికి ఒక డీటెయిల్స్ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. ఫ్రెండ్స్, ఇది దత్తాత్రేయ స్వామి దేవాలయం, సనాతనమూర్తి, గ్రామం వరదవెల్లి, బోయినపల్లి, రాజన్న సిరిసిల్ల. సో ఇది గంగాధర్ రోడ్ అంటారు. ఇటమో కుదురుపాక రోడ్ స్ట్రీట్ వస్తుంది. సో ఈ కోతిబొమ్మ నుంచి వెళ్ళి మనకి దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళేది. ఇన్ని రోజుల దాకా వాటర్తో మునిగిపోయింది ఉంటుంది, ఇప్పుడు వాటర్ అయిపోయింది, వెళ్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు ఆ కోతిబొమ్మ నుంచి వెళ్ళి మేము దత్తా టెంపుల్ రోడ్కి వెళ్తున్నాము. కుదురుపాక దగ్గరకు వచ్చిన తర్వాత రైట్ తీసుకున్నాము, గంగాధర్ రోడ్ నుంచి వెళ్ళిన తర్వాత కోతిబొమ్మ నుంచి లెఫ్ట్ తీసుకున్నాము. సో ప్రజెంట్ అయితే మట్టి రోడ్ ఉంది మొత్తం. సో యాక్చువల్గా ఏంటంటే ఏరియా మొత్తం కూడా వాటర్లో మునిగిపోయి ఉంటుంది అనమాట. ఈ సైడ్ మీకు ఇటు చూసుకుంటే డ్యామ్ కనిపిస్తుంది, గేట్లు, అదే సార్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. సో మనకు జనరల్గా అయితే గాన్గాపూర్, మాహూర్, తర్వాత అక్కల్కోట్, ఇట్లా ఒక 5 క్షేత్రాలు ఉంటాయి. అక్కడ మాత్రమే మనకి అంటే దత్తాత్రేయ టెంపుల్ అని తెలుసు. మన కరీంనగర్లో, తెలంగాణలో మనకి ఇంత దగ్గర పుణ్యక్షేత్రం అంటే స్వయంభూ దత్తాత్రేయుడు ఇక్కడికి వచ్చి వెలిసిన టెంపుల్ అన్నమాట ఇది. ఫ్రెండ్స్, మనకి ఏరియా మొత్తం కూడా వాటర్లో మునిగిపోయి ఉంటుంది అనమాట. మనకు వచ్చేసి ఇక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ మనకి దత్తాత్రేయ టెంపుల్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే కార్ అయితే అక్కడ వరకు వెళ్తుంది. రోడ్డు మొత్తం అయితే ఖరాబ్ అయిపోయింది. మనకు వెమ్లవాడ వెళ్ళే బ్రిడ్జ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, కొత్తపాక బ్రిడ్జ్. మళ్ళీ చూడండి. సో ప్రజెంట్ అయితే అంతా వాటర్తో నిండి ఉంటుంది అనమాట. ఇక్కడ ఊరంతా మునిగిపోయింది, చూసారు కదా. ఇండ్లన్నీ కూడా మునిగిపోయిన తర్వాత మళ్ళీ తేలాయి. ఒకప్పుడు ఊరు కాస్త ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఎండిపోవడం వల్ల బయట కనిపిస్తుంది. ఫ్రెండ్స్, కొంచెం రోడ్ కూడా బాగా చేశారు ఇక్కడ. ఇటు చూసుకోవచ్చు వాటర్లో మనకి ఎలా ఇటు పొజిషన్ ఉందో. అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఏ టెంపుల్ తెలియదు, ఎల్లమ్మ గుడి అనుకుంటా. చాలా పురాతనమైన పవర్ఫుల్ టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి, బట్ ఎవరు శ్రద్ధ తీసుకోవట్లేదు. ఇక్కడికి అక్కడికి యాక్చువల్గా మనకి రోడ్ వేసి బ్రిడ్జ్ వేస్తే కూడా చాలా అంటే పవిత్రమైన క్షేత్రం అన్నమాట ఇది. మనకి ఇక్కడ వరకు వాటర్ ఉంది మొత్తం. మన గుట్ట దగ్గరికి కూడా మన కార్ అనేది వెళ్తుంది ప్రజెంట్గా. టెంపుల్ పోయడానికి రోడ్ అయితే చేశారు. ఇక్కడ మట్టి పోసారు, ఇక్కడ మెట్లు ఉన్నాయి. సో కొండపైకి మేబీ దారి ఇలా ఉంటుంది. ఇక్కడ బోర్డు కూడా ఉంది, చెట్టు ఎండిపోయి ఉంది. తెలియదు, కొండపైకి అయితే కార్ ఎక్కిస్తున్నాను. వెళ్తుందా వెళ్ళదా నాకే తెలియదు. రోడ్డు వెళ్ళకపోతే రిటర్న్ మళ్ళా రివర్స్ రావాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, నా కార్ని అయితే కొండపైకి తీసుకెళ్తున్నాను. మళ్ళీ కిందికి వస్తుందా రాదా తెలియదు. దత్తాత్రేయుని దగ్గరికి అయితే వచ్చేసాను ఫైనల్గా. సో నా కారు కొండ మీదికి వచ్చేసింది. సో నా కారుకు నాకు భాగ్యం ఉందన్నమాట. దత్తాత్రేయ టెంపుల్ మీదకి వచ్చాను. ఫ్రెండ్స్, నా కారు కొండపైకి దత్తాత్రేయ టెంపుల్ వరదవెల్లికి వచ్చేసాను. వరదవెల్లి టెంపుల్ మీదకి వచ్చేసాను. ప్రజెంట్ అయితే వాటర్ ఇక్కడ వరకు వెనకాల వరకు ఉంది. ఇటంతా ఎండిపోయింది అనమాట వాటర్. మనకి టెంపుల్ ఇది చుట్టూ మొత్తం వాటర్తో మునిగిపోయి ఉంటుంది కంప్లీట్లీ. సో ఇంత మంచి క్షేత్రం చాలామందికి తెలియదు దత్తాత్రేయునికి. ఇక్కడ ఇంత మంచి క్షేత్రం ఉంది, బట్ ఎవరు కూడా క్షేత్రానికి రారు యాక్చువల్గా. అంటే తెలియక, ఎవరు చెప్పక, దీని గురించి చెప్పక ఇక్కడ మునిగిపోయింది అనుకుంటారు. మీకు చూడొచ్చు వాటర్ అనేది. ఇటు కూడా మనకు మెట్లు ఉన్నాయి దిగడానికి. ఇక్కడ చూసుకుంటే మనకి డ్యామ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. వాటర్ అంతా ఉంది ఇక్కడ కంప్లీట్లీ. వరదవెల్లి అంటే వరదలో ఎప్పుడో వరద వస్తుందంట, వరదతో కూడి ఉంటుంది. ఫస్ట్ మనం టెంపుల్ దర్శనం చేసుకుందాం లోపల ఉంది.
సో మనకి ఇది వచ్చేసి టెంపుల్ వచ్చేసి దత్తాత్రేయ టెంపుల్. ఇక్కడ స్వాములు భోజనం చేస్తున్నారు. ఇది మొత్తం కూడా సరౌండింగ్ అంతా వాటర్తో నిండిపోయి ఉంటుంది. మనకి ఇక్కడ మెట్ల దారి ఉంది ఇలాగా. సో మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. దత్తాత్రేయుడు ఉండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. వరద వెళ్ళి వెంకటేశ్వర స్వామి చూసుకోవచ్చు ఇక్కడ. మనకి స్వయముగా అంటే ఇక్కడ చూసారా రాయికి స్టోన్కే మనకి వెలిసిన టెంపుల్ ఉంది వెంకటేశ్వర స్వామి. సో మేము ఈ విధంగా కారులో పైకి వచ్చాము. నా కారు ఇక్కడ పైకి తీసుకొచ్చాను కంప్లీట్లీ. సో యాక్చువల్గా ఇది మనకి ఏంటంటే ఇప్పుడు అవకాశం అనేది మనకు వాటర్ లేనప్పుడు ఎండాకాలం మాత్రమే వీలవుతుంది. వట్టి టైంలో రాదు. ఎవరున్నా కానీ ఇప్పుడు దత్తాత్రేయుని దర్శనం చేసుకోవాలనుకుంటే స్వయంగా మీరు ఇక్కడికి వచ్చి ఆ దత్తాత్రేయుని కటాక్షను పొందవచ్చు. సో టెంపుల్ మాత్రం చాలా బాగుంది. నేను మొదటిసారి రావడము. యాక్చువల్గా ఇక్కడ స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటనే మీకు నేను తర్వాత వీడియో చెప్తాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అక్కడ దత్తాత్రేయుని కేతు రాహు కేతు ఉంటారు కదా, అవతారంలో దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఫ్రెండ్స్ మనకు వద్దవెల్లి దత్తాత్రేయ స్వామి టెంపుల్ దర్శించుకోవాలి. ఇక్కడ కూడా దర్శించుకోండి. చాలా పుణ్యక్షేత్రం. మనకి దత్తాత్రేయుడు ఇక్కడ ఒక మనిషి మానవ రూపమును ప్లస్ ఇక్కడ వచ్చేసి పాము రూపకంగా ఉంటారు. చూసుకోవచ్చు ఇక్కడ. సో మనకి చెట్టు ఉంది పైన. సో ఇది టెంపుల్లో ఒక గర్భగుడి. సో చాలా మంచి పుణ్యక్షేత్రము. మనకి దత్తాత్రేయుడు మన కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాడంటే మనం ఎంత అదృష్టవంతులం. సో ఫైనల్గా ఇక్కడ నుంచి వెళ్ళి మనము వెళ్ళడం జరుగుతుంది. సో టెంపుల్ సరౌండింగ్ మొత్తం తిరుగుదాం ఒకసారి ఎలా ఉంది అని చెప్పేసి. ఇక్కడ మనకి పూజారి నెంబర్ కానీ ఉంది. మీరు ఏమైనా టెంపుల్కి రావాలని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఈ నెంబర్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, మాట్లాడైతే రండి. ఫెసిలిటీస్ అంటే ఎప్పుడు వాటర్ ఉంటాయి, ఎప్పుడు పూజ జరుగుతాయి ఏంటి, మనకు గుడి వెనకాల భాగం ఇది. ఇక్కడ వేప చెట్టు ఉంది, చాలా పెద్దగా ఉంది చూసారా వేప చెట్టు. అండ్ ఇటు సైడ్ కూడా పైకి ఉంది. ఇక్కడ ఒక రూమ్ ఉంది, రూమ్ పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ అయితే డ్యామ్ వాటర్ కనిపిస్తుంది. మనకి దత్త జయంతి, పౌర్ణిమ అన్నీ కూడా రోజు జరుగుతాయి. ఇక్కడ హోమం చేసే ప్లేస్ ఉంది మనకి, ఇక్కడ హోమం చేయడానికి. అండ్ అక్కడ వెంకటేశ్వర స్వామి, రాహు కేతు దత్తాత్రేయ స్వామి అవతారం అండ్ దత్త వెంకటేశ్వర స్వామి అవతారం ఇది అండి. సో మీలో ఎంతమంది దత్తాత్రేయుని దర్శనం చేసుకున్నారు, ఈ ప్లేస్కి వచ్చారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మా అన్నయ్య నేను సడన్గా అనుకోకుండా దత్తాత్రేయ పిలవడం వల్లనే రావడం జరిగింది మాకు. సో దత్తాత్రేయ కటాక్షం కూడా మాకు లభించింది. సో సరౌండింగ్ ఎందుకంటే మళ్ళీ వర్షాలు పడ్డ తర్వాత ఇక్కడ రావడానికి వీలుగా ఉండదు. సో ఎప్పుడన్నా రావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే రండి. ప్రజెంట్ కొండపై నుండి కిందికి వెళ్తున్నాము. మళ్ళీ సో కొండ చుట్టూరుగా వాటర్ కవర్ అయి ఉంటుంది. ప్రస్తుతానికైతే మనం వెళ్తున్నాము. దారి మీరు అక్కడ చూడవచ్చు. పాత ఇండ్లన్నీ కూడా నీళ్ళల్లో మునిగిపోయిన ఊరంతా మునిగిపోయిన ఊరుంది. ముందర డ్యామ్ నీళ్ళు. చూసారు కదండి ఫ్రెండ్స్, అన్ని ఇండ్లు పొలాలన్నీ మునిగిపోయిన ప్లేస్ అంతా. సో చూడండి ఫ్రెండ్స్, మీకు మీరు వీలు కాకున్నా కూడా మీకు అనుగుణంగా చూపెట్టడానికి వచ్చాము వీడికి. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. అందరికీ మన కరీంనగర్ డిస్టిక్లో దత్తాత్రేయుడు అంటే మనకు గర్వకారణము. సో దీన్ని అందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ముగిస్తున్నాను. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో తిందని. బై బై, జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్.